హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గైస్. రోజు నేనైతే మాత్రం పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే మాత్రం బయలుదేరుతున్నాను. ప్రకాశంపేట నుంచి అయితే మాత్రం దాటుకుంటూ అయితే మనం అయితే వెళ్ళాలన్నమాట. గుంటూరు జిల్లా దగ్గర అయితే ఉంటుంది ఇది పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి. అయితే మాత్రం ఎగ్జాక్ట్గా అయితే మంగళగిరి అయితే ఉంటుంది అనమాట. మనం అయితే మంగళగిరి అయితే రీచ్ అవ్వాలి. చాలా బాగుంటుంది అనమాట. టెంపుల్ అయితే మాత్రం మీకైతే చూపిస్తాను. ఫుల్ వీడియో మాత్రం చూసుకోండి. ఆర్చ్ అయితే మాత్రం ఇప్పుడు అయితే మనం దాడుతున్నాము. ఆర్చ్ అయితే చూసారు కదా ఏ రకంగా అయితే అనిపిస్తుందో. ఇప్పుడు మనం పానకాల లక్ష్మీ నరసింహస్వామి కింద ఉన్నటువంటి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. చాలా పెద్ద గోపురాలు అయితే మాత్రం నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడైతే రథాలు కూడా చాలా ప్రఖ్యాతమైనటువంటి ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. మీరైతే మాత్రం డెఫినెట్లీగా అయితే మాత్రం విజిట్ చేయండి. మంగళగిరిలో ఉన్నట్లయితే మాత్రం. చూసారు కదా ఈ ఆలయం అయితే చాలా పెద్ద అనమాట. 200 అడుగులు పైన అయితే ఉంటుంది. కింద ఉన్నటువంటి ఆలయం దర్శనం అయితే చేసేసుకున్నాం. కానీ పైన ఉన్నటువంటి ఆలయం దర్శనం అయితే మేమైతే చేసుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట. పైన అయితే మాత్రం ఇక్కడ కింద చూసారు కదా ఏ రకంగా ఉందో మనస్ఫూర్తిగా అయితే మాత్రం దండం పెట్టుకోవాలి. కానీ ఆయన అయితే మాత్రం కరుణిస్తాడనమాట మనకి. కింద అయితే చాలా కొద్దిగా క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. పైకి వెళ్తే చూడాలి ఇంకెలా పెట్టిద్దో అనేది. చాలా బిగ్గెస్ట్ అనమాట ఆలయం అనేది. దీనికి ఒక పురాతనమైనటువంటి చరిత్ర కూడా ఉంది. ఈ ఆలయంలో చూసారు కదా ఇదైతే మాత్రం రథోత్సవం అయితే మాత్రం చాలా బాగా జరుపుతారనమాట. ఇక్కడైతే మాత్రం చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది కదా నా వెనకమాల అయితే మాత్రం. చూసారు కదా ఇక అసలైనటువంటి పైన ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి అదే పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం అయితే మాత్రం ఘాట్ రోడ్ నుంచి అయితే మాత్రం పైకి వెళ్తే వెళ్ళిపోవాలి. బండి మీద అయితే మాత్రం వెళ్ళిపోతున్నాం అనమాట. సునాయాసంగా అయితే మాత్రం మీరు నడుచుకుంటూ కూడా చాలా మంది అయితే వెళ్తుంటారు. ఇంకా ట్రావెల్స్ కూడా వెళ్తుంటాయి అనమాట. బస్సు లాగా కొంతమంది అయితే తీసుకొని పైకి అయితే వెళ్తారు. చాలా బాగుంటుంది. ఇంకా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనమైతే మాత్రం. ఎందుకంటే ఒక సింగిల్ లైన్ అయితే మాత్రం ఉంటుంది కాబట్టి పైనుంచి చూస్తే మాత్రం వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది గైస్. పైనుంచి అయితే మాత్రం వ్యూ పాయింట్ అయితే మాత్రం ట్రావెల్ చూసారు కదా ఎలా వెళ్తున్నాయో బస్సులు అయితే మాత్రం. ఇక పైనుంచి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరగాలని ఇక్కడ చూడు ఎలా కట్టారో మీరు చూసుకోవచ్చు. చాలా బందోబస్తుకి అయితే మాత్రం కట్టారనమాట. ఇక ఎంటర్ అయితే అయిపోయాం. పైకి అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా తాయెత్తులు కానీ ఇంకా చాలా ప్రసాదం కానీ దొరుకుతాయి. ఇక 35 రూపాయలు పెట్టి అయితే మేమైతే మాత్రం పానకం అయితే తీసుకున్నాం ప్రసాదం అయితే. ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే మాత్రం వీఐపీ దర్శనంకి అయితే మేమైతే వెళ్ళిపోయాం అనమాట. ప్రోటోకాల్ యూజ్ చేసి ఇక్కడ యూజ్ చేసాం అనమాట. దర్శనం కూడా అయిపోయింది. ఫుల్గా అయితే మాత్రం చాలా మనశ్శాంతికి అయితే నాకైతే అనిపించింది అనమాట. దర్శనం కూడా చాలా సేపు అయింది. ఇంకా అర్చన కూడా చేయించుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం నేనైతే చేయించుకున్నాను. పానకం కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇక చూసుకుంటే మీరు కూడా దగ్గర ఉన్నట్లు మాత్రం డెఫినెట్గా అయితే మాత్రం విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. మనం అనుకున్న కోరిక కూడా నెరవేరడానికి అయితే మాత్రం చాలా ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్న పానక లక్ష్మీనరసింహ స్వామి గుడికి అయితే మాత్రం వెళ్ళి నేనైతే మాత్రం దర్శనం అయితే చేసేసుకొని హ్యాపీగా అయితే మాత్రం ఉన్నాను అనమాట. మీరు కూడా చాలా మంది అయితే వెళ్దాం అనుకుంటారు. కానీ డెఫినెట్గా అయితే మాత్రం ఇదైతే దగ్గరలో ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఇక రథోత్సవానికి అయితే మాత్రం నేనైతే మాత్రం ఖచ్చితంగా అయితే వీడియో తీసి మీకైతే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ జనం అయితే మాత్రం వస్తారనమాట. ఇది చాలా పురాతనమైన కాలం అనమాట ఇది. అందుకే చూసుకోవచ్చు. రాజశిల్పాలు కూడా చాలా పాతకాలమే ఇవి అయితే మాత్రం. ఫైనల్గా ఈ వీడియో అయితే మాత్రం మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మనం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే రెండు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కూడా ఇద్దాం. అప్పటి వరకు అయితే మాత్రం ఉంటాను. బాయ్. మీకు అయితే విషయం చెప్పాలి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ అయితే చేయండి ప్లీజ్.